హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజధానిలో జరిగే లేటెస్ట్ వర్క్ అప్డేట్ చూద్దామండి. స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్ చూద్దామండి. ముందు రాజధానిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్న వర్క్స్ చూస్తున్నారు కదండి. స్టీల్ గడ్డర్స్ తెచ్చి ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేశారు. అమరావతి రాజధాని వర్క్ అప్డేట్స్ చూసేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ బ్రిడ్జ్ గురించి డిస్కస్ చేయాలండి. ఇక్కడ స్టీల్ గడ్డర్స్ తెచ్చి బీమా కంపెనీ వారు ఎన్సీసీతో టైప్ అయిన బీమా కంపెనీ వారు తెచ్చి స్టీల్ గడ్డర్స్ తెచ్చి ప్రిపేర్ చేశారండి. చూస్తున్నారు కదండి వ్యూ. సీడ్ యాక్సిస్ రోడ్ టోటల్గా 22 కిలోమీటర్స్ గాను స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 3.2 కిలోమీటర్స్ జరిగిందండి. దొండపాడు టు వెంకటపాలెం నుంచి ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్కి కనెక్టివిటీ ఇవ్వబోతున్నారండి. ఇప్పుడు చూస్తున్నది కరకట్ట మీద ఫిట్ చేసిన లైటింగ్. ప్రెజెంట్ అమరావతిలోకి వెళ్ళడానికి కరకట్ట వాడుతున్నామండి. వన్స్ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయితే స్టీల్ బ్రిడ్జ్ గుండా డైరెక్ట్ యాక్సిస్ అమరావతిలోకి రావడం జరుగుతుందండి. మనం ఇప్పుడు ప్రెజెంట్ సీడ్ యాక్సిస్ రోడ్లో డైవర్షన్ వర్క్లో భాగమైన ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నది మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గరలో జరుగుతున్న వర్క్స్ చూస్తున్నామండి. ఫైబర్ వర్క్స్ అన్ని కూడా రోడ్డుకి ఇరువైపులా 1 మీటర్ లోతు తీసి మనకు అమర్చడం జరిగిందండి. మంతెన సత్యనారాయణ ఆశ్రమం చూస్తున్నాము స్క్రీన్ మీద. ఇక్కడ మనకు యాక్చువల్గా మనం డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి. స్ట్రైట్ మనకు లైన్ కలపాల్సింది. ఇక్కడ కర్వ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉండడం వల్ల దేనివల్ల కానీ ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకుండా కర్వ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎనీవే మొత్తం మీద ఒక యాక్సెస్ అయితే ఉందండి. అమరావతి రాజధానిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయండి. మనం చూస్తున్నది E3 రోడ్ అండి. ఫస్ట్ కంప్లీట్ అయిన రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారండి. మొత్తం 22 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అమరావతిలో E3 రోడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. రోడ్డుకి ఇరువైపులా చాలా ఫాస్ట్ గా జరుగుతున్న వర్క్స్. టీటీడీ దేవస్థానం చూస్తున్నామండి రైట్ సైడ్ లో వెంకటపాలెంలోని. అలానే వెస్ట్ బైపాస్ కూడా చూస్తున్నాం. వెంకటపాలెంలో గుండా మనకు వెళ్తుంది. అమరావతిలో వెస్ట్ బైపాస్ టోటల్ గా 47.8 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. చిన్నవుట్పల్లి నుంచి చిన్నకాకాని వరకు ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, అమరావతిలోకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది మన వెస్ట్ బైపాస్ వల్ల. నిర్మలా సీతారామన్ గారు 2025లో నవంబర్లో 15 బ్యాంక్స్ కేటాయించారండి. ఇక్కడ ప్లేస్ లొకేషన్ వచ్చేసి ఉద్దండరాయనపాలెంలో. ఇప్పుడు మనం ఉద్దండరాయనపాలెంలో ఉన్నామండి. E3 రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అలానే వాటర్ పైప్ లైన్ చూస్తున్నారు కదండి, భారీగా ఉన్నాయండి. అమరావతిలోకి వాటర్ ఫెసిలిటీకి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, కేబులింగ్ వర్క్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదండి వ్యూ మొత్తం కూడా ఉద్దండరాయనపాలెంలో. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి వెస్ట్ బైపాస్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో కేటాయించిన బిట్స్ పిల్లానికి సంబంధించిన ప్లేస్ లో ఉన్నామండి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. మొత్తం కూడా 70 ఎకరాలు కేటాయించడం జరిగిందండి. ఫైబర్ వర్క్స్ కూడా చూస్తున్నారు కదండి, రోడ్డుకి ఇరువైపులా వర్క్స్ జరుగుతున్నవి. అలానే బిట్స్ ప్లాన్కి సంబంధించిన 3 ఫేసెస్ గా వర్క్స్ జరుగుతున్నాయండి. మొదటి ఫేస్ కింద 1000 కోట్లు కేటాయించడం జరిగిందండి. మొత్తం 70 ఎకరాలు అండి. చూస్తున్నారు కదండి, వెస్ట్ బైపాస్ కు దగ్గరలో కేటాయించారు 70 ఎకరాలు వచ్చేసి. తుళ్ళూరు మండలంలోని వెంకటపాలెం మందడంలో కేటాయించడం జరిగిందండి 70 ఎకరాలు. వేరే ప్లేస్ లో 200 ఎకరాస్ ఇస్తామన్నా కూడా వీళ్ళు ఇక్కడే కావాలని కోరడం వల్ల 70 ఎకరాలు ఇక్కడ కేటాయించారండి. వెంకటపాలెం దగ్గరలో ఉన్న ప్లేస్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి అమరావతి క్వాంటమ్ వ్యాలీ సిటీ చూస్తున్నాము. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వచ్చేసి 2 ఎకరాస్ కేటాయించడం జరిగిందండి. IBM వారు, TCS వారు ఇక్కడ సంయుక్తంగా పార్టిసిపేట్ చేశారు. L&T వారి కాంట్రాక్ట్ దక్కిందండి. మొత్తం కూడా 43,000 స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరిగిందండి. E3 అండ్ N10 జంక్షన్ లో జరుగుతున్న వర్క్స్. మొత్తం కూడా 50 ఎకరాల మాస్టర్ ప్లాన్. లొకేషన్ వచ్చేసి ఉద్దండరాయనపాలెం అండి. ప్రెజెంట్ 2 ఎకరాస్ లో జరుగుతుంది. మొత్తం కూడా 50 ఎకరాల ప్లాన్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది APCRD ఆఫీస్ అండి. E3 రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి 7 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. తుళ్ళూరు మండలంలోని రాయపూడిలో ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్. మొదటగా కంప్లీట్ అయిన భవనం అండి. ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నది MLC అపార్ట్మెంట్స్ చూస్తున్నామండి. APCRD ఆఫీస్ పక్కనే ఉంటవి. టోటల్ గా 12 ఫ్లోర్స్ లో కేటాయించారండి. స్టిల్ట్ ప్లస్ 12 ఇవ్వడం జరిగిందండి. చూస్తున్న వ్యూ మొత్తం కూడా APCRD ఆఫీస్ కి నియర్ బై ఉంటుందండి. మొత్తం కూడా త్వరలో ముస్తాబవుతున్నాయండి. MEP వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయండి. త్వరలో ఓపెనింగ్స్ కి దగ్గరలో ఉన్నవి. డీటెయిల్స్ అన్ని కూడా MLC అపార్ట్మెంట్స్ టోటల్ గా 288 ఫ్లాట్స్ రావడం జరిగిందండి. స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3,500 చదరపు అడుగులు ఇవ్వడం జరిగింది. MEP వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యండి. మెకానిక్ అండ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. పెయింటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ వచ్చేసి హైకోర్టుకు వెళ్ళే వ్యూ చూస్తున్నాం ప్రెజెంట్. MLC అపార్ట్మెంట్స్ ప్యూర్లీ కూడా కాంక్రీట్ వాడారండి కన్స్ట్రక్షన్ కి. చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా బ్రిక్స్ వాడలేదు. ఇప్పుడు మనం హైకోర్టుకు వెళ్లే దారిలో ఫస్ట్ గా మనం చూడబోయేది మినిస్టర్ బంగ్లాస్ చూస్తున్నామండి. 35 మినిస్టర్ బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి. మినిస్టర్ బంగ్లాస్ వచ్చేసి రాయపూడి లొకేషన్ లో జరుగుతున్నాయండి వర్క్స్ అన్ని కూడా. నేలపాడు, రాయపూడి, అలానే మందడం, తుళ్ళూరు లొకేషన్ లో చాలా వర్క్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు చూస్తున్న వ్యూ వచ్చేసి లోపల వ్యూ చూస్తున్నామండి. మినిస్టర్ బంగ్లాస్ వ్యూ ఇలా కొన్ని కంప్లీట్ అయ్యాయి. త్వరలో ముస్తాబ్ అవుతున్నాయండి ఓపెనింగ్స్ కి. రీసెంట్ గా జడ్జెస్ బంగ్లాస్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది మినిస్టర్ బంగ్లాస్ అవుటింగ్ చూస్తున్నామండి. గార్డెనింగ్ కేటాయించారండి. 750 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ గారికి కూడా 35 బంగ్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నవి జడ్జెస్ బంగ్లాస్. 36 జడ్జెస్ బంగ్లాస్ కొన్ని కంప్లీట్ అయ్యండి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ప్రెజెంట్ ఉన్న టెంపరీ హైకోర్టుకు దగ్గరలో ఉన్న వ్యూ చూస్తున్నామండి. లోపల వ్యూ చూస్తున్నారు కదండి, ఇలా వస్తున్నాయండి. అవుటింగ్ వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ మొత్తం కూడా వ్యూ ఇలా ఉంది. లోపల ఇలా ఉంటుంది. 750 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి జడ్జెస్ బంగ్లాస్ కూడా. చూస్తున్నారు కదండి వ్యూ వచ్చేసి. మినిస్టర్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్
సేమ్ అవుటింగ్ రావడం జరిగిందండి. గార్డెనింగ్ కూడా కేటాయించారు. పీస్ఫుల్ వాతావరణంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేలపాడు రాయపూడిలో జరుగుతున్న చూస్తున్నామండి వర్క్స్ అన్ని కూడా. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్, అలానే జడ్జెస్ బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాస్ అన్ని కూడా పక్కనే జరుగుతున్నాయండి. ఇప్పుడు చూస్తున్నది E6 రోడ్ అండి. E6 రోడ్ లో మన చంద్రబాబు గారి హౌస్ చూస్తున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు గారి హౌస్ వచ్చేసి టోటల్ గా 5 ఎకరాస్ లో జరుగుతుందండి. వర్క్స్ వచ్చేసి E6 రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. వెలగపూడిలో స్టార్ట్ అవుతుందండి E6 రోడ్ వచ్చేసి. చూస్తున్నారు కదండి, దూరంగా వచ్చేసి విట్ కాలేజ్ చూస్తున్నాము స్క్రీన్ మీద. విట్ కాలేజ్ కి దగ్గరలోనే NGO ఆఫీసర్ కి సంబంధించిన వర్క్స్ చూస్తున్నామండి. అపార్ట్మెంట్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కి సంబంధించిన అపార్ట్మెంట్స్ చూస్తున్నామండి. E6 రోడ్డుకి దగ్గరలోనే ఉంటాయండి వర్క్స్ అన్ని కూడా. E6 రోడ్డుకి ఆనుకుని చూస్తున్నారు కదండి, వ్యూ వచ్చేసి APCRD ఆఫీసు, అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. జడ్జెస్ బంగ్లాస్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. వ్యూ వచ్చేసి ఇప్పుడు బాబు గారి హౌస్ చూస్తున్నాం ప్రెజెంట్ స్క్రీన్ మీద. ఇప్పుడు E6 రోడ్ చూస్తున్నాము. E6 రోడ్ వర్క్స్ చూస్తున్నారండి, ఫాస్ట్ గా చేస్తున్నారు. NGO టవర్స్ చూస్తున్నారు కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కి సంబంధించిన మొత్తం 1200 అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. కొన్ని ఓపెనింగ్స్ కి దగ్గరలో ఉన్నాయి. పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. E7 అండ్ N11 జంక్షన్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అండి. ఇప్పుడు చూస్తున్నది ప్రెజెంట్ వచ్చి టెంపరీ హైకోర్టు చూసాము. అలానే NGO టవర్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయండి. వ్యూ చూస్తున్నారు కదండి. వీటి గురించి మనం క్లియర్ గా ఒక వీడియో పెట్టడం జరిగిందండి. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడగలరు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కింద నిర్మిస్తున్న GAD టవర్ల గురించి చూడబోతున్నామండి. మొత్తం 5 టవర్లు కేటాయించడం జరిగింది ఇక్కడ. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. టోటల్గా 49 అంతస్తులో అధునాతన డయాగ్రిడ్ సాంకేతికతో రూపుదిద్దుకుంటుందండి. ఈ టవర్లు 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయండి. NCC లిమిటెడ్ వారు ఐకానిక్ టవర్ని నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. బేస్, గ్రౌండ్ ప్లస్ 49 ఫ్లోర్స్లో రాబోతుందండి GAD టవర్స్ మొత్తం కూడా. ఇక్కడ అధునాతన టెక్నాలజీ వాడి మొత్తం స్టీల్తో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. 5 టవర్లు కూడా NCC కంపెనీ వారు, L&T వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ 5 GAD టవర్లు వచ్చేసి 53 లక్షల చదరపు అడుగుల్లో ఇవ్వబోతున్నారు. మొత్తం కూడా సచివాలయం వ్యవస్థ మొత్తం ఎక్కడి నుంచే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం గారి ఆఫీస్ కూడా ఇక్కడనే ఉండబోతుందండి. L&T వారు చూస్తున్నారు, భారీ క్రెయిన్స్ తెచ్చి శరవేగంగా జరుగుతున్న వర్క్స్. ప్రథమరాజు పాలనలో జరుగుతున్న వర్క్స్ చూస్తున్నామండి. దేశంలో ఎక్కడా లేని విధంగా డయాగ్రిడ్ విధానం తీసుకురావడం జరిగిందండి. మొత్తం కూడా L&T వారు, సాపోజీ పల్లం వారు, NCC కాంట్రాక్టర్ వారు దక్కించుకున్నారండి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ని. 2028 కల్లా డెడ్ లైన్ పెట్టారండి కంప్లీట్ చేయాలని. చూస్తున్నారు కదండి, 5 టవర్లు కూడా ఎక్కడా కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. బేస్మెంట్ నుంచి మొత్తం కూడా 49 ఫ్లోర్స్ కలిపి చాలా చకచకా వర్క్స్ జరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఈవినింగ్ పూట తీసానండి, వ్యూ ఇలా వస్తుంది. మరో ల్యాండ్ మార్క్ గా ఉండబోతుందండి GAD టవర్స్ మొత్తం కూడా. 5 నిర్మాణాలు వచ్చేసి చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు వర్క్స్ అనేవి. ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న GAD టవర్స్ ఆపోజిట్ లోనే ఏపీ లెజిస్లేటివ్ ఆఫీస్ వర్క్స్ జరుగుతున్నాయండి. టోటల్ 3 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ రాబోతుంది. L&T వారికి కాంట్రాక్ట్ దక్కిందండి. L&T వారు NCC వారికి మేజర్ పార్ట్ దక్కడం జరిగిందండి. BSR ఇన్ఫ్రా వారికి కూడా దక్కింది కాంట్రాక్ట్ మొత్తం కూడా. ఇప్పుడు మనం చూస్తున్నది AS బంగ్లాస్ అండి. మొత్తం కూడా 115 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. జడ్జెస్ బంగ్లాస్ 36, మినిస్టర్ బంగ్లాస్ 35 కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. చాలా వరకు కంప్లీట్ అయ్యాయండి. KMV వారికి కాంట్రాక్ట్ దక్కిందండి. ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు.